ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. నైపుణ్యాభివృద్ధిపై విద్యార్థులు దృష్టి సారించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. యువత మై యువ భారత్లో చేరాలని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదవారి ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తా చర్యలు ప్రారంభించింది. వార్తల్లోని వివరాలు. నైపుణ్య అభివృద్ధిపై విద్యార్థులు దృష్టి సారించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్ పాఠశాలలో నిర్వహించిన 100 సంవత్సరాల వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ పాఠశాల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెండ్ల వంటి వారిని తీర్చిదిద్దిందని కొనియాడారు. విద్యార్థులు అనేక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సాహం అందిస్తోందని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయం లోపల టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మై యువ భారత్ వేదికగా యువత అందులో చేరాలని కేంద్ర యువ క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ఈ రోజు దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా మాట్లాడుతూ, భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలను సాకారం చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని, యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ కేటాయింపును 25 లక్షలకు పెంచడం ద్వారా పేదవారి ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. నూతన ఆరోగ్యశ్రీ కార్డులను గుంటూరు నగరంలో ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ కోసం సంవత్సరానికి 4,000 కోట్లు వెచ్చిస్తున్నామని, 2,300కు పైగా నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా పేదవారికి సేవలందిస్తున్నామని వివరించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. కేంద్రం సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. సీజనల్గా ఇప్పటికే ఫీవర్ సర్వేను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ సన్నద్దతపై ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ సీఎస్ ఎంటీ కృష్ణబాబు సమీక్షించారు. గ్రామస్థాయిలో ర్యాపిడ్ కిట్లతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు గ్రామీణ ప్రాంత నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరువ చేసే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. తిరుపతి జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 7వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం ద్వారా ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులు అవగాహన కల్పించారు. స్వానిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రుణాలపై లబ్ధిదారు హేమలత ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, మెప్మా ద్వారా సంఘం సభ్యులందరికీ పిఎంస్ అనేది ఫస్ట్ విడత 10,000 లోన్ ఇప్పించారు. మళ్ళీ సెకండ్ విడత 20,000 లోన్ ఇప్పించారు. ఇప్పుడు మూడో విడత కూడా ఇప్పిస్తున్నారు. వచ్చిన డబ్బులతో కొంచెం నెల నెల కడుతూ ఆదాయాన్ని మళ్ళీ ఇంకొంచెం డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి చెందుతుంది. మోడీ గారికి ధన్యవాదాలు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పిస్తోందని ప్రధానికి కవిత ధన్యవాదాలు తెలుపుకుంటూ, చిన్న చిన్న వ్యాపారస్తులకి 10,000తో స్టార్ట్ చేసి ఈ రోజు 50,000 వరకు పిఎం స్వానిధిలో మేము లోన్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మేము మా కుటుంబానికి ఆదర్శంగా కూడా నిలబడుతున్నాము. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారం కానుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందజేయాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 అనే నెంబర్కు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. శ్రీకాకుళం జిల్లాలోని రైతాంగానికి మహిళలకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఈ రోజు బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులు, కౌలు రైతులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రచారం చేస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి పక్కా రికార్డులు నిర్వహించాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ ఏపీఎంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబుతో ఇతర అధికారులతో ఓటర్ల జాబితా సవరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఎటువంటి పొరపాట్లు లేకుండా రికార్డులు నిర్వహించాలని సూచించారు. రక్తహీనత నివారణకు ఐసీడీఎస్ సిబ్బంది చర్యలు చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ రోజు జిల్లాలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు, శిశువులకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందజేయాలని అధికారులకు సూచించారు. రక్తహీనత కలిగిన వ్యక్తులకు నియమించిన దత్తత అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి అని కలెక్టర్ పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి కొత్త వస్త్రంతో స్వామివారిని పూర్తిగా కప్పివేసి గర్భగుడిని, పూజా సామగ్రిని సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేశారు. తిరుమంజనం సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేశారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అనాదిగా వస్తున్న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో రేపు యువగళం సభ నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయం తెలిపింది. యువగళం విజయోత్సవ సభకు 6 లక్షల మంది వస్తారని అంచనా వేస్తోంది. విజయోత్సవ సభకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారని టీడీపీ కార్యాలయం వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నోడల్ అధికారులను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. ఈ రోజు భీమవరంలో నోడల్ అధికారులతో రానున్న ఎన్నికల్లో చేపట్టవలసిన పనులపై అంశాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పొరపాట్లకు తావు లేకుండా అప్రమత్తతతో విధులు నిర్వహించాలన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని సీనియర్ సివిల్ జడ్జ్ ఐ కరుణ్ కుమార్ తెలిపారు. ఈ రోజు చిత్తూరు జిల్లాలో స్త్రీల హక్కులపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పరీక్షలు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే జైలు శిక్ష, జరిమానా తప్పనిసరి అని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ రోజు జిల్లాలోని అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ క్రీడాకారులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి లబ్దిదారునికి సబ్సిడీపై కందిపప్పు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో డిసెంబర్ 23వ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు సరుకులను గోదాములకు తరలిస్తామని, ₹67 చొప్పున అందిస్తామని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నైపుణ్య అభివృద్ధిపై విద్యార్థులు దృష్టి సారించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. యువత మై యువ భారత్లో చేరాలని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదవారి ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.